ఇంకో విషయం, ఇందులో వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని నా నా సబ్స్క్రైబర్స్కి, అంటే ఈ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. దూరంగా ఉంటే ఫోన్పే చేస్తాను. అండ్ ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేద్దాం. ఓకే, టోటల్ సేల్ ఎంత, ప్రాఫిట్ ఎంత అనేది చెప్తాను. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన కొన్ని టిప్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కానీ ఫుడ్ బిజినెస్ చేయాలి అనుకుంటే మీకు ఒక అంచనా రావాలనే ఆలోచనే ఈ వీడియో. మీరు ఎప్పుడైనా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఏ విధంగా సహాయపడగలనో చూద్దాం. ఇంక ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం, సేల్ ఇంకా ప్రాఫిట్ డివైడ్ చేయడానికి. ఓకే, సో నేను కౌంట్ చేశాక నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఓకే, నేను కౌంట్ చేసి మొత్తం డివైడ్ చేస్తాను, పేపర్లో రాస్తాను కూడా, క్లియర్గా మీకు చెప్తాను మళ్ళీ. ఓకే, ఓకే, కౌంటింగ్ అయిపోయింది. మొత్తం 1,61,500 అయింది. ఇప్పుడు ఖర్చులు చూద్దాం. ఇది ఓన్లీ 20 రోజులు మాత్రమే. సో అందుకనే రెంట్ ఇంకా శాలరీస్ అన్నీ కూడా 20 రోజులకే కౌంట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇది 1 మంత్ చేద్దాం అనుకున్నాను, కానీ 20 డేస్కే ఆపేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు వేరే వర్క్స్ ఉన్నాయి. సో నాకు వేరే బిజినెస్ ఉన్నాయి కాబట్టి ఫుడ్ బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక ఐడియా రావడానికి మాత్రమే ఈ వీడియో చేశాను. సో నెక్స్ట్ ఇప్పుడు ముందు చెప్పినట్టు 1,61,500 అయింది. ఇప్పుడు ఖర్చులు చూద్దాం, దేనికి ఎంత ఖర్చు అయిందో విడివిడిగా మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఓకే, టోటల్ సేల్ 1,61,500 అయితే ఒక రోజుకి సుమారుగా 8,000 రూపాయలు అనుకోండి. ఖర్చులు చూస్తే రెంట్ 20 డేస్కి 5,500, వెజిటేబుల్స్ 18,000, కిరాణా 54,000, చికెన్, ఎగ్, ఫిష్ 18,000, గ్యాస్ 10,000, స్టాఫ్ శాలరీ 20,000. ఇది కూడా 20 డేస్కే కౌంట్ చేశాను. ఇంకా 4,000 వేరే ఖర్చులు లైక్ కవర్స్ ఎక్సెట్రా. ఓకే, మొత్తం 1,29,400 రూపాయలు ఖర్చులు అయ్యి మిగిలింది 32,100. ఇది మన ప్రాఫిట్ అనుకోవచ్చు. ఇది కేవలం మొదటి 20 రోజులకి మాత్రమే. అదే మనం 1 మంత్కి కౌంట్ చేసినట్లయితే సుమారుగా 48,300 రూపాయల వరకు మన ప్రాఫిట్ అనేది ఉండొచ్చు. ఇది ఫస్ట్ మంత్ వరకే. ఇది మిగతా రానున్న రోజుల్లో 2-3 నెలలకి మన సేల్ పెరిగినట్లయితే ముందు చెప్పినట్లు మన ప్రాఫిట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. మీరు ఆలోచించండి, మనం సేల్ 10,000 అలా 8,000 10,000 అయితేనే మనకి ఇలా కనబడుతుందంటే ఒక రోజుకి 1,00,000 2 లక్షలు అమ్మిన వాళ్ళు ఉంటారు, 30,000 అమ్మిన వాళ్ళు ఉంటారు, 50,000 అమ్మిన వాళ్ళు కూడా ఉంటారు. అది మీరే కౌంట్ చేసుకోండి. వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి తక్కువ ఉంటుంది. ఎట్లా అయినా సరే బిజినెస్ జరగాలే కానీ ఫుడ్ బిజినెస్లో ఖచ్చితంగా లాభం ఉంటుంది. అట్లానే అందరికీ సక్సెస్ అయిపోద్దని చెప్పను. మరో విషయం, వచ్చే ప్రతి కస్టమర్తో మాట్లాడాలి, రిలేషన్ పెంచుకోవాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఈ ఒక్కటి చేస్తే చాలు, మీరు ఏ బిజినెస్లో ఉన్నా ముందుకు రాణిస్తారు. ఇది మట్టుకు కన్ఫామ్. ఇంత లాంగ్ వీడియో, ఇంకా ఇన్ని రోజులు వీడియో చేసినందుకు మీరు నా వీడియోని ఎవరికైనా షేర్ చేస్తే ఐల్ బీ సో హ్యాపీ. ఇంకో విషయం, ఇందులో వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని నా నా సబ్స్క్రైబర్స్కి, అంటే ఈ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. దూరంగా ఉంటే ఫోన్పే చేస్తాను. మరి ఎవరికి ఇస్తాను, ఎలా ఇస్తాను అంటే చూడండి, ఇలా ఈ వీడియోలో ఒక 5 నెంబర్స్ని నేను డిస్ప్లే చేస్తున్నా. ఆ 5 నెంబర్స్ని ఎవరైతే నా నెక్స్ట్ ఫుల్ వీడియోలో, లాంగ్ వీడియోలో మాత్రమే ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకే ఇస్తాను. నా లాభం అంతా కూడా 2 పార్ట్స్గా చేసి, ఇది మర్చిపోకండి. నెంబర్ కనబడలేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, ఆ నెంబర్ అయితే చాలా క్లియర్గా కనబడుతుంది, నేను డిస్ప్లే చేశాను. ఇంకో విషయం ఏంటంటే ఆ ఫుల్ వీడియో ఏదైతే అంటున్నానో నెక్స్ట్ సండే ఈవినింగే నేను పోస్ట్ చేయొచ్చు. బహుశా అది ఈవినింగ్ 6 o'clockకి. పోస్ట్ చేసే ముందు నేను ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో చేసి నేను చెప్తాను, పలానా టైంకి నేను ఆ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే ఒక నా అన్వేషణ అన్న, రామన్న, మీరు ఒక మంచి పనికి నిలబడ్డారు. అది మీకు ఎప్పటికైనా బాధను కలిగించవచ్చు, కానీ మీ వల్ల కొన్ని వందల ప్రాణాలు నిలబడతాయి. అది మీకు పరోక్షంగానైనా మంచిని చేకూరుస్తుంది. వి ఆల్ విత్ యూ. అండ్ ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కోడ్ని గుర్తుంచుకోండి. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.